వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ డెవలప్మెంట్ MCFT 001 ఫస్ట్ యూనిట్లో 1.7 సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టడీయింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ. అంటే మనకి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ చదవడానికి ప్రాముఖ్యత ఏంటి, ఏ ఫీల్డ్, కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీలో అసలు హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఎందుకు చదవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ టాపిక్లో చూద్దాం. మెయిన్ ఆఫ్ దిస్ ఎయిమ్ ఏంటి అంటే కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ ప్రోగ్రాంలో ఓరియంట్ లెర్నర్స్ టువర్డ్స్ ద నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దోస్ దే ఆర్ ట్రయింగ్ టు హెల్ప్. అసలు మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి, థెరపీ కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే ఆ పర్సన్ యొక్క నీడ్స్ ఏంటి లేదా అతని యొక్క ప్రాబ్లం ఏంటి మనకు తెలియాలి. ద ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెండెడ్ టు ప్రిపేర్ ఇంటర్పర్సనల్లీ స్కిల్డ్ అండ్ యాక్చువల్లీ కాంపిటెంట్ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్. ఎవరైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి, ఒక పర్సన్కి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే మనకి కొన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, కల్చరల్ కాంపిటెంట్ ఎలా ఉంటుందో మనకు ప్రొఫెషనల్గా తెలిసి ఉండాలి. తర్వాత థెరపిస్ట్ who facilitate the psychological growth and development of those they serve. మానసికంగా అండ్ మామూలుగా ఫిజికల్గా, సోషల్గా, ఎన్విరాన్మెంటల్గా ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉంది అంటే డ్యూ టు దట్ అకార్డింగ్ దట్ ఈ పర్సన్ ఎందులో ల్యాక్ అవుతున్నాడు అనేది మనకి తెలియాలి. దే విల్ హెల్ప్ ఆల్సో దోస్ who experience difficulties in overcoming and resolving interpersonal, vocational, ఎమోషనల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ మోడర్న్ లివింగ్. ప్రస్తుతం ఉన్న కాలానికి వొకేషనల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఇంటర్పర్సనల్ ఏదైనా ప్రాబ్లం ఉండి కావచ్చు, ఇవన్నీ అడ్జస్ట్ కాలేక ఒక కౌన్సిలర్ దగ్గరికి, థెరపిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి మనం అంటే ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో వాళ్ళు ఆ థెరపీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అంటే హ్యూమన్ డెవలప్మెంట్ కూడా తెలిసి ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ద కౌన్సిలర్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్ ఇంటర్వీన్ ఫర్ ప్రమోటింగ్ పాజిటివ్ ఫ్యామిలీ ఇంటర్ రిలేషన్షిప్. జనరల్గా మనకి అంటే ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని చెప్పేసి మనం పాజిటివ్ వేలో వాళ్ళకి చెప్పగలగాలి. రెడ్యూసింగ్ మాల్ అడాప్టివ్ బిహేవియర్ అండ్ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఏదైనా మాల్ అడాప్టివ్ బిహేవియర్ ఉన్న, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని మనం కొంచెం కౌన్సిలర్స్ అండ్ థెరపిస్ట్ వాళ్ళకి కొంచెం గైడ్ చేసి సెట్ చేయాలి. ప్రీ రిక్విజిట్ టు అక్వైర్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్. దాని కొరకు మనకి కౌన్సిలర్కి ఏం తెలిసి ఉండాలి అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక మైల్ స్టోన్ ఏంటి అంటే పిల్లాడు పుట్టినప్పుడు కానీ చచ్చే వరకు, డెత్ వరకు ఈ ఏజ్లో ఏం జరుగుతుంది అది అందరికీ కామన్ అని మనం ఆ మైల్ స్టోన్స్ గురించి తెలుసుకోవాలి. హిస్టారికల్ పర్స్పెక్టివ్స్, బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఏదవుతుందో ఇంతకుముందు వీడియోలో మనం చదివాం. అట్లనే కంటిన్యూ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది త్రూఅవుట్ ద లైఫ్ అండ్ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయకూడదు, ఎలా ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని ఇన్సిడెంట్స్ అంటే జరిగినప్పుడు బర్త్ నుంచి 6 years ఏజ్ వరకు ఎలాంటి అబ్రప్ట్ ఉంటుంది. ద మిలియూ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ త్రూఅవుట్ ద లైఫ్. సో నెక్స్ట్ జస్టిస్ చేయాలి మన జాబ్కి అంటే కౌన్సిలర్, ఫ్యామిలీ థెరపిస్ట్కి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ గురించి చదివి ఉండాలి. ఫ్యామిలీ సిస్టమ్ ఏంటి, ఫ్యామిలీ ఈచ్ మెంబర్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అందులో మనకి అడల్ట్హుడ్, చైల్డ్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఏంటి. ఫ్యామిలీ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది. మేజర్ కాంటెక్స్ట్ తీసుకుంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫేజెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రెడిక్టెడ్ బై స్టడీయింగ్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. సో
మనకి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, పీపుల్ ఎట్లా స్ట్రగుల్ అవుతారు, దాంతో మనకి ఎలాంటి సో దీని కొరకు నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, అండర్స్టాండింగ్ హ్యూమన్ డెవలప్మెంట్, తర్వాత ఎట్లా ఎక్విప్ చేయాలి, ఇంటర్పర్సనల్స్ని, వొకేషనల్ ఎమోషనల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్ని ఎట్లా ఎక్విప్ చేయాలి, మన వంతుగా మనకు తెలిసి ఉంటేనే కౌన్సిలర్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్ దీని మీద వర్క్ చేయగలుగుతారు. సో డిస్టర్బ్డ్ అండ్ డిస్ఫంక్షనల్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయి, దాన్ని అవాయిడ్ చేసి అడ్వైజ్ ఇస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఏదైనా కొంత మనం హెల్ప్ చేస్తూ సెట్ చేయగలగాలి. అడ్వైజబుల్ టు ప్రొసీడ్ ఫ్రమ్ ద నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ దట్ మే సర్వ్ యాజ్ బేస్ విచ్ యూ విల్ ట్రై టు రీస్టోర్ దెమ్ ఆఫ్టర్ దేర్ ట్రీట్మెంట్. సో అట్లా మనం ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ, ఏ కమ్యూనిటీ, ఏ సొసైటీ నుంచి వచ్చారు, వాళ్ళ అదేంటి, వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం చేసి దాన్ని రీస్టోర్ చేయగలగాలి. దిస్ నాలెడ్జ్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ నీడెడ్ టు ప్రమోట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ రెడ్యూస్ ద నెగిటివ్. అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ని పెంచి నెగిటివ్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కీపింగ్ ఆల్ దీస్ పాయింట్ ఇన్ మైండ్ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం హ్యూమన్ డెవలప్మెంట్ గురించి చదువుతున్నాం. ఫర్దర్ వీ విల్ స్టడీ అబౌట్ థియరీస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీస్. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకొక టాపిక్ కూడా మనం చదువుతాం. అండర్స్టాండ్ ద స్టేజెస్ ఆఫ్ ఫ్యామిలీ సైకిల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ. ఈ స్టేజెస్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి కాబట్టి ఈ టాపిక్ని మనం చదివాం. దీంతో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ ఆడియో.